హాట్ మెక్సికన్ టెకీలా చికెన్ అవే చిన్న నాటి ఫ్యాంటసీలా ఓ పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా చారుశీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లె పూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్. ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులారా, మేము వచ్చేసాము. 4 పార్టిసిపెంట్స్ కూడా తెచ్చేసాము. బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంది. డోంట్ మిస్ వాచింగ్ స్టార్ మహిళ. ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరెవరు? హాయ్ సంధ్య. హాయ్ సుమా. హాయ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఖాళీ సమయాల్లో ఖాళీ సమయంలో చాటింగ్. ఈ మధ్య యూత్ ఉన్నారే, అదే ఐ మీన్ నాలాంటి యూత్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లైక్ చాటింగ్ అండ్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకేవో చాలా ఉన్నాయి కదా. అసలు ఏమేమి ఉన్నాయి అబ్బా, మీకైనా తెలుసా? ఈ బుడ్డి ఏంటి ఈ బుడ్డి ఈ బుడ్డియా? ఐ మీన్ ట్విట్టర్ ఈ బుడ్డి Twitter. ఈ బుడ్డి. ఓ మై గాడ్. ఒకప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పేపర్ వాడు వచ్చాడా, టీ తాగామా, పాలున్నాయా లేదా చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు వాట్సాప్ లో ఎవరు మెసేజ్ పెట్టారు, ఫేస్బుక్ లో నా ఫోటోలకు లైక్లు వచ్చాయా లేదా, నేనే అప్డేట్ చేయాలి, నా సెల్ఫీ ఇవాళ ఎలా క్లిక్ చేయించుకోవాలి, ఇన్ని టెన్షన్స్. అసలు లేనిపోని టెన్షన్లన్నీ అవసరమా చెప్పండి? మనిషికి ఉండేటువంటి టెన్షన్లు అన్ని కాకుండా అందులో మళ్ళీ గొడవలు ఒకటి. ఎవడైనా ఒక కామెంట్ పెట్టడం, దానికి ఇంకెవడో దానికి స్పందించడం, వీడు ప్రతిస్పందించడం, మళ్ళీ గొడవలు అక్కడ. బాబోయ్, జీవితం చాలా కన్ఫ్యూజ్ అయిపోయిందిరా బాబు. ఓకే సంధ్య, నువ్వు నాకు చాటింగ్ అయ్యేసరికల్లే ఇన్ని లోపల నుంచి నాకు బయటకు వచ్చేసా చూసావా? ప్రియా హాయ్. హాయ్. హాయ్ ప్రియా. హాయ్ సుమా. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి నిన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నా. మీరు అలా మాట్లాడుతుంటే చాలా బాగోదు. చాలా పొగిడేశారు మీరు నన్ను. ఇంకేమైనా చెప్పండి, మీరు చాలా అందంగా ఉంటారు. కొత్త విషయాలు ఏమైనా చెప్పండి. కొత్త విషయాలంటే బాహుబలి సినిమా చూసారా? అందులో అలా కట్టప్ప ఎందుకు చంపాడంటావు? ఏమో తెలీదు. పార్ట్ 2లో బాహుబలి సెకండ్ తీస్తారనుకుంటా కదా. 2016 లో వస్తది. కట్టప్పకి ఆ టైంలో కత్తి ఇచ్చిన వాడు ఎవడో మనం కనుక్కోవాలి. అవును. ఒకవేళ కత్తి అందుబాటులో లేకుండా ఉండుంటే కట్టప్ప చంపేవాడా? కాదు, అప్పుడు విషమిచ్చి చంపేవాడేమో. వేరే రకంగా చంపుండేవాడు. అవును. ఏదో ఒక రకంగా చంపడం ఖాయం అంట. ఖాయం. ఇప్పుడు మనం చంపుకోవడం ఎందుకులే గానీ నేను పక్కకి వెళ్తున్నాను. హాయ్ స్వాతి. నా పేరు స్వాతి. నేను వరంగల్ నుంచి వచ్చాను. MBA ఫస్ట్ సెమ్. ఈ హాబీస్ ఏమైనా ఉన్నాయా? డాన్సింగ్, లిజనింగ్ సాంగ్స్. పాప మేము కూడా చెప్దాం అనుకుంది సోషల్ నెట్వర్కింగ్, Time. చాటింగ్లు అని. ఇందాక నేను చెప్పేసరికల్లా అవన్నీ మానేసింది. హాయ్ సాయి తేజ. హాయ్ సుమక్క. నువ్వు ధర్మతేజకి ఏమైనా అవుతావా? సాయి ధర్మతేజ లేదు లేదా? లేదండి. ఫ్రెండ్. ఫ్రెండ్ కూడా కాదు. ఏం కాపీ కొట్టి పెట్టు. చెప్పండి మీ గురించి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సాయి తేజ. కొత్త విషయాలు ఏమైనా? ఇవన్నీ మాకు బోర్డు మీద కనిపిస్తున్నాయి. ఇంకేమైనా ఇంకా మీ హాబీలు అలాంటివి ఏమైనా? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ షటిల్. వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ షటిల్. Yeah. ఓకే సరే, మీ అందరికి తలా 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 హాయ్ జింక గారు, బాగున్నారా? బాగున్నాను. బాగున్నారు. బాగుంది. మీకు బాగా తలబరువు ఎక్కువైందండి అవును. ఈ మధ్య. కొమ్ములు బాగా పెరిగిపోయి ఉన్నాయి మీకు. రెడీ? ఒకసారి మీ జింక వాక్ చూపిస్తారా మాకు? మ్యూజిక్.
ఓకే వెరీ గుడ్ జింకలు మంచి జింక వాక్ చూపించారు మాకు ఇప్పుడు మీ తడాక రింగుల రూపంలో చూపించండి ఓకే ఆర్ యు రెడీ కమ్ ఆన్ మీరు స్టార్ట్ చేయండి అబ్బా ఇప్పటి వరకు ఆ గ్రహం వరకు మనుషులు కూడా వెళ్ళలేదంట మొట్టమొదటిసారిగా నీ రింగే వెళ్ళి పడింది నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా గ్రహాంతర వాసులు ఇక్కడికి దిగొస్తే వస్తే వచ్చారు వాళ్ళు స్టార్ మహిళ అక్కడ కండక్ట్ చేయాలి నన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్తే నా కుటుంబానికి నేను తీసుకెళ్తే నేను నువ్వు వస్తాను రింగ్ వేయడం వల్ల ఇదంతా జరిగింది నువ్వు వెళ్తే నేను వస్తాను అక్కయ్య యాంకరింగ్కి కూర్చో నెక్స్ట్ టైం ఆ గ్రహంలో కాకుండా మన గ్రహంలో పడేలా చెయ్యి కూర్చో ఒకసారి ఒకళ్ళు ఇంకోసారి ఇంకోళ్ళు ఓకే ఇప్పుడు నువ్వు ఢీ కొట్టిందబ్బా కూర్చో పోనీలే సెట్ లో పడేలా చేసావు అసలు ఫిజికల్ గేమ్స్ ఆడితేగా ఈ మధ్య ఎంతసేపు టిక్ 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 అని నొక్కుతున్నారు కాబట్టి టెన్నికాయిడ్లు బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖో క్రికెట్ ఇవన్నీ ఆడితే అప్పుడు గురి ఉండేది చూద్దాం చూసావా హడాగా చూపించింది చూద్దాం చూద్దాం ఇప్పుడు నువ్వే మ్యూజిక్ ఉండదు నువ్వు డాన్స్ చేయాలి మ్యూజిక్ లేకపోయినా కూడా ఎలా డాన్స్ చేసి చూపించవా మాకు ఒకసారి ప్లీజ్ రాయ రాయ ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది కొంచెం నాకు పిచ్చి లేవలేదు అక్కయ్య నిన్ను చూసాక అలా హ్యాపీగా వస్తుంది హ్యాపీ కూర్చో ఇంకేమో వస్తుందో ఏమిటో ఓకే నువ్వు అడుగు ఇప్పుడు ఏమైనా ఆగు వైల్డ్ లైఫ్ లో వైల్డ్ గా కాకుండా ఒక వర్డ్ ఉంటది వైల్డ్ లైఫ్ లో ఒక వర్డ్ ఉంది వైల్డ్ గా కాకుండా వైల్డ్ గా కాకుండా ఒక వర్డ్ ఉంది వైల్డ్ లైఫ్ లైఫ్ జీవితం నో వైల్డ్ కాదు లైఫ్ కాదు వైల్డ్ కాదు లైఫ్ కదా ఒక వర్డ్ ఉందా వై వై కాదు వర్డ్ అక్కడికి దగ్గరకు వచ్చావు విల్ లైఫ్ కి దగ్గరగా టైం అవుట్ చెప్పి నీకేస్తున్నా చెప్పేసి టైం అవుట్ చెప్పి వైల్డ్ లో ముందు 2 అక్షరాలు లైఫ్ లో లాస్ట్ 2 అక్షరాలు కలిపేసి వైఫ్ యా సో వైల్డ్ లైఫ్ అంటే వైఫా వర్డ్ వైల్డ్ లైఫ్ లో కూడా వైఫ్ ఉంది చూసావా వైఫ్ ఇస్ వైల్డ్ లైఫ్ ఓకే నీకు లాస్ట్ రింగ్ పడుతుందా లేదో చూద్దాం వెయ్ వచ్చేయండి స్వాతి నీకు వచ్చిన పాయింట్లు 2 రింగులు కాబట్టి 4 సంధ్య 1 రింగు 2 పాయింట్లు మ్యూజిక్ I'm a somebody, yeah. I'm a
ఓకే రెడీ ఫస్ట్ మీతో మొదలెడదాం స్టార్ట్. వెరీ గుడ్ ప్రియా, గుడ్ జాబ్. ఫస్ట్ పడింది నీకు, తర్వాత పడుతుందో లేదో తెలియదు. కూర్చో. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఆగండి. ఏమైనా అడుగుతావా? అడుగు. ఒక గిన్నె ఉంటుంది, గిన్నెలో పువ్వు ఉంటుంది, ఆ పువ్వు కింద కర్ర ఉంటుంది. ఏంటది? గిన్నెలో పువ్వు, గిన్నె కింద కర్ర, పువ్వు కింద కర్ర. గిన్నె ఉంటుంది, గిన్నెలో పువ్వు ఉంటుంది, పువ్వు కింద కర్ర ఉంటుంది. గిన్నె కింద కర్ర, గిన్నె కింద కర్ర ఉంటుంది. గిన్నె పైన పువ్వు, గిన్నె కింద కర్ర, గిన్నె పైన పువ్వు, గిన్నె కింద కర్ర. దీపపు స్తంభం కాదు, ఎలక్ట్రిక్ స్తంభం కాదు. నా ఆలోచన విధానానికి వీళ్ళందరూ చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం అడిగి తెలుసుకుందాం. చెప్పేయండి. లవంగం. ఈ లవంగం నన్ను చాలా చంపుకుంటుంది. ఎన్ని రకాలైన ప్రశ్నలకి సమాధానం మాత్రం ఒకటే, లవంగం లవంగం లవంగం. ఓకే లవంగం అర్థమైంది. వేసుకోమ్మా. నువ్వే. బాగా వేసుకుంటున్నారు వీళ్ళిద్దరు. చూసారా, మిమ్మల్ని చూసి ట్రైనింగ్ తీసుకొని వీళ్ళిద్దరు వేసేస్తున్నారు. ఓహో ఓ 1 2 3 4 5 9 హైయెస్ట్ ఇప్పటి వరకు ఈ రింగుల్లో. 5 వేసావు కదా, ఇంకో 2 వేసి దగ్గరగా వెళ్ళచ్చు. ఓకే, అందులో ఒకటి కింద పడిపోయింది. ఇంకా లాస్ట్ వన్. గుడ్ జాబ్. ఓకే రండి. సాయి తేజ మీ స్కోర్ 3 అంటే 6 పాయింట్లు. ప్రియా 1 2 3 4 5 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ పవన్ కళ్యాణ్. పక్కన పిక్చర్స్.
సాయి తేజ తీన్ మార్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. తీన్మార్ సినిమాలో 2 పార్ట్లుగా వస్తూ ఉంటుంది అనమాట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తను కనిపిస్తుంది. కృతి కర్బంద పవన్ కళ్యాణ్ తీన్మార్. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ పక్కన పిక్చర్స్. ప్రియా సాహసవీరుడు సాగర్ కన్య. చేపరాగానే బానే చెప్పింది పాప. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అందులో ఆ సాగర్ కన్య ఎవరు? శిల్పా శెట్టి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలబ్రిటీ తమన్నా పక్కన పిక్చర్స్. సాయి తేజ శ్రీ. చూద్దాం. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే. ఎంతందంగా పుట్టించినవరు. థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నెక్స్ట్ సెలబ్రిటీ ఆయన ఎందుకు అలా చూస్తున్నారు సుమంత్? పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం. ప్రియా పౌరుడు. చూద్దాం.
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలబ్రిటీ నాని, పక్కన పిక్చర్స్. ప్రియా, రైట్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ ప్రియా, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొబ్బరి, పనస, బొప్పాయిలలోని ఏ కాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి? కొబ్బరి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంత ఆలోచించావు? పనసలోనే బొప్పాయిలోనే నీకు నీళ్లు కనిపించాయా? ఓకే, తీసుకో. ప్రియా 3, స్వాతి 2, సంధ్య 1. మన దేశంలో సముద్రంలో నిర్మించిన మొదటి వంతెన పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ పంబన్ వంతెన, బి డేవిడ్ రియా వంతెన. పంబన్. కరెక్ట్ ఆన్సర్. పంబన్ బ్రిడ్జ్ అదొక రైల్వే వంతెన. అది రామేశ్వరంని పంబన్ ఐలాండ్ ని కలుపుతుంది. ఆ వంతెననే మన దేశంలో మొదటి సముద్రపు బ్రిడ్జ్. తీసుకోండి. 1-1-1. తగిలిస్తాను కంటూ బ్యాకు తగ్గిస్తాను నీ హెడ్ టేకు వేస్తాను నా లిప్లోకు తిప్పిస్తా హార్ట్ అటాకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఏ నగరంలో జరుగుతూ ఉంటాయి? హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. ఏ తీసుకో. సంధ్య ప్లీజ్. ప్లీజ్ సంధ్య. అందరి దగ్గర సేమ్ తీసుకోవాలి, నా దగ్గర ఎక్కువ తీసుకోవద్దు. ప్రియా 2, సాయి తేజ 2 అండ్ స్వాతి 2. తూర్పు దక్షిణం దిక్కుల మధ్య ఉండే దిక్కుని ఏ పేరుతో పిలుస్తారు? ఈ రెండు దిక్కుల మధ్యలో ఉండే దిక్కుని ఏ పేరుతో పిలుస్తారు తెలుగులో? ఆప్షన్స్: ఏ ఆగ్నేయం, బి నైరుతి. నైరుతి. తప్పు సమాధానం. ఆగ్నేయం కరెక్ట్ ఆన్సర్. సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే
చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో 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 హే చూడసగ్గగున్నవే సూపర్ గున్నవే రజనీకాంత్ నగ్మల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్ కావాలా? ఆప్షన్స్. ఏ భాష? బి ముత్తు. భాష. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. సాయి తేజ 3. ఉత్తరం తూర్పు దిక్కుల మధ్యన ఉండే దిక్కుని ఏమంటారు? ఉత్తరం తూర్పు. నైరుతి. ఆప్షన్స్ వద్దా? వద్దు. రాంగ్ ఆన్సర్. ఈశాన్యం కరెక్ట్ ఆన్సర్. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. మొత్తం దిక్కులు 4, వాటి మధ్యలో ఉండే 4 మొత్తం కలిపితే 8. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, వాయువ్యం, పడమర, నైరుతి, ఉత్తరం, ఈశాన్యం. చేస్తున్నాడు దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడు చిచ్చుబుడ్డిగాడు తల్లో కొత్తన్నాడే రేతిరంతాయిడు పిచ్చెక్కేస్తున్నాడే అమ్మకం తీరుడు గమ్మత్తు అనే పదం మరో రకంగా చెబితే షాతో ముగిస్తుంది. అది ఏ పదం? గమ్మత్తుకి ఇంకో పర్యాయ పదం, షాతో ముగిసే పదం. ఆప్షన్ ఏ బలేషా, బి తమాషా. తమాషా. కరెక్ట్. తీసుకో 3. ప్రియా 3. సినీ నటి రాధిక సోదరి కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సుమలత, బి నిరోష. నిరోష. కరెక్ట్. 3. ప్రియా 1 1 అందరి దగ్గర ఒకట. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఎవరు డాన్స్ చేస్తున్నారమ్మా? డాన్స్ చూద్దాం. చలో. ఇస్మా ఖాన్ బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క ఆస్మా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్కో స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము ఎవరిది వస్తుందో చూద్దాము. ప్రియా, రామ్. చూద్దాం. హే, కరెక్ట్ ఆన్సర్ యా. రామే. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సాయి తేజ, తమన్నా. చూద్దాం. రాశి ఖన్నా. తమన్నా కాదది, రాశి ఖన్నా. -6. నెక్స్ట్ చిత్రం.
సాయి తేజ, రవితేజ, సాయి తేజ, రవితేజ, సాయి ధర్మతేజ. చూద్దాము. గుర్తుపట్టేసావా? 6. ఈ రోజు ప్యాటర్న్ ఏంటో గమనించారా మీరు? రా పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి వారు వస్తున్నారు. రా రామ్, రా రాశి కన్నా, రా రవితేజ. తర్వాత రా ఎవరు? స్వాతి, నయనతార. రా 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 అన్నావా, నయనతార అన్నావు. ఆ రా నయనతారలో చివర్లో ఉంది, మేము ముందర్రా అంటున్నాం. చూద్దాం. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా. రా రీచా గంగోపాధ్యాయ, -6. నెక్స్ట్ రా ప్రియా, రామ్ చరణ్. చూద్దాం. కరెక్ట్, రామ్ చరణ్ తేజ్. 6 పాయింట్లు. రామ్ చరణ్ ని హీరోగా చూసాం, ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్ గా కూడా చూస్తున్నాం. తను ఒక ఎయిర్లైన్ కూడా లాంచ్ చేశారు. నెక్స్ట్ చిత్రం. సాయి తేజ. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. ఓ రా కాబట్టి రమ్యకృష్ణ ఏదో ఒకటి పడి ఉంటుందని చెప్పేసింది. చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్, -6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు డాన్స్ చూద్దాం. చలో. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే వలకా పలికే చిలకేలే గుల్కేటి కల్కేలే చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే పుట్టుకో పుట్టుకో చుట్టుకోరే సన్నాయి పల్కేలే నీలో ఉసకొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనువిధి ఆజానా ఈడే బలిపెడుతున్నా ఓడి బలపడుతున్నా ముదిరిన మైకానా సై ఉల్లాస రాజా జై ఉల్లాస పూజ జై పట్టిసి లేజా ఆజా చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే వలకా పలికే చిలకేలే గుల్కేటి కల్కేలే ప్రియా, పాటకి పూర్తి న్యాయం చేసావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఉమెన్స్ హాలిక్ స్టార్ మేళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. రా. ఓకే, మీ గేమ్ ఈ ఇందులో నుంచి మీరు వేయాలన్నమాట. ఇదేమిటో, దీని పేరేమిటో నాకు తెలియదు. ఇది ఇక్కడ ఈ మార్క్ యువతల నుంచి మీరు వేసి ఆ బౌల్లో పడేలాగా చేయాలి. టచ్ అవ్వకూడదు బౌల్. ఏదైనా రింగ్ లో వెళ్ళి బంతి స్టెబిలైజ్ అయితే 6 పాయింట్లు వస్తాయి. పడిందా? సక్సెస్. ఇంకా మీరేం ఆడతారో ఏమిటో మీ ఇష్టం. అలా పడితే పాయింట్లు రావు, ఏదైనా రింగ్ లోనే పడాలి. సో మనం కొంచెం ఇలా వేస్తే అప్పుడు నిన్ను ఇదన్నమాట గేమ్. అందులో పడకూడదు, బయట పడాలి. రెడీ, 1, 2, 3 గో.
అడడే స్పీడ్ పెంచింది. రెండు బంతులు మైనస్ చేస్తున్నాము. నీకు బౌల్ కి టచ్ అయి పడినవన్నీ ఇచ్చేస్తున్నాం. సో 1 2 3 4 5 6 7 42 పాయింట్స్. అండ్ రైస్ కుక్కర్. వన్ టూ త్రీ గో. బౌల్లో పడినవి మాత్రమే. గుడ్డు నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయిందప్ప. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 పాయింట్స్. అండ్ ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. మార్క్ చూసుకొని ఓకే. రెండు బంతులు మైనస్. సో 1 2 3 4 5 6 36 పాయింట్స్. అండ్ రోటీ మేకర్. సంధ్య లీడ్ లో ఉంది. ఈ రౌండ్ వరకు ప్రియ లీడ్ లో ఉండింది కానీ ప్రియ స్కోర్ దాటేసింది సంధ్య. నీ టార్గెట్ 69. అంటే నువ్వు మినిమం 12 బంతులు అందులో పడేలాగా చెయ్యాలి. ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. yes come on. సంధ్యానా సాయి తేజానా ఎవరి వాళ్ళ విన్నర్స్ చూస్తూనే ఉండండి. మూడు 4 5 లేదు పక్కదారి పట్టిపోయింది. 6 హాఫ్ వే త్రూ. 7 కమాన్. 8 అది. 9 డైరెక్ట్ గా పడింది. 1 మైనస్. 10
2 బంతులు మైనస్. సో 1 2 3 4 5 6 7 8 9 10. అబ్బా 60 పాయింట్లు. కూల్ జగ్ వచ్చింది. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ సంధ్య. ఓకే, సో ఇవాళ విన్నర్ గా సంధ్య గెలుచుకుంటుంది ట్రావెలింగ్ సెట్ అండ్ అలాగే మైక్రోవేవ్ ఓవెన్.